మేము పగ సాధించవల్లని రప్పించిన మానవుడు మా పీఠమునకి ఎసురు పెట్టుటయా? ఓరి మానవా! మతి తప్పినదా, మదమెక్కినదా? ధర్మాసనమును స్పర్శించుటకు అర్హత లేని నీవు దానిని అధిష్ఠించుటయా? ఎంత ఉన్మాదం, ఎంత అహంకారం, ఎంత కండకావరము! తుచ్చ మానవ, డబ్బుకు చావు, జబ్బుకు చావు, తప్పుకు చావు, అప్పుకు చావు, చచ్చావురో దేవుడో అని నిత్యము మొత్తుకునే మీరెక్కడా? మీ జనన మరణములు మునివేళ్లతో నిర్ణయించు మేమెక్కడరా? మీ మానవ జాతి అల్పము, స్వల్పము, హేయము, నీచ నీచము. అట్టి నీచ జాతిని జయించిన నీవు నరకాధిపతి అగుటయ్యా? అసంభవం. వృథా ప్రయత్నము అని యమదండనకు సిద్ధముఖము. తన వంచి ముక్కుటే దిక్కురా మీ నీచ మానవ జాతికి. యమా! 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 ఏమంటివి ఏమంటివి? మానవ జాతి నీచమా? ఎంత మాట, ఎంత మాట! బయటరని వరకు వెంటాడి వేధించి ముప్పుతిప్పలు పెట్టి మీ ధర్మసూత్రములను మంటగలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి, మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుడినే ప్రత్యక్షము గావించి మీ పాసమును సైతం గడ్డిపోచగా నుంచి ప్రాణహరులైన మిమ్ములనే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి, మా నవజాతి. నీచ నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్ము అవహేళన చేయుటయా? ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము! నేటి నుంచి దేవుడు అధికుడు, నరుడు అధముడు ఉన్న కించ భావాన్ని కూకటి వేళ్లతో సైతం పెకలించి వేసదా? మొక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కునలేలే అష్టదిక్పాలకులు, మనుగడనిచ్చే పంచభూతములు సైతం జయహోన్నరుడాని హర్షించ విధముగా సింహాసనం అధిష్ఠించదా? వర్ణమణిమయ రత్న ఖచ్చితాలంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవాదక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షణ ధర్మ నిలయమైన ఈ గౌరవమున సర్వదా శతదా శతదా సహస్రదా పాప పంకిలమైన కోళ్ళ మాత్ర జాతి కూపమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించరా? ఎనీ డౌట్స్? యమహోయమా! ఏమి శిరోభార మానవుడి దుశ్చర్య! దీనికంతటికి కారణం ఆ ముదుసరి చిత్రగుప్తుడు. అతను మధ్యము సేవించి శృతి మెచ్చి ప్రభు, మీరు ముంచి ఉంచి అంటూ ఇక్కడ ఉన్న ఎడల వాడక్కడ సింహాసనం మనకు మేకులు దించును. ఏదో తెలియక చిన్న దోషం జరిగింది. చిన్న దోషమా? అది వశమనుకుంటివా? నీ తల కేశమనుకుంటివా? సమర్థించుకునడమాని కర్తవ్యం ఆలోచింపమా? దీనికి ఒక్కటే మార్గము ప్రభు. ఏమది? పాశమును దొంగిలించుట. ధర్మోత్తరనే శ్వాసగా నుంచి మేము దొంగతనము చేయుటయా? మతి భ్రమించినదా? తప్పదు ప్రభు. దొంగతనము చేయడం దేవతలకు అలంకారం కదా. శ్రీకృష్ణుడు అంతటి వాడే దొంగతనము చేసినాడు. తమరు చేసిన తప్పేమి? ప్రభు, తమరు సమస్త కళా ప్రపన్నులు అవునా కదా? అవును. మరి చోరకళ కూడా అందులో ఒకటే కదా. కాబట్టి తమరు చేసిన అది కళా సాధనందురే గాని దొంగతనం అన్నారు ప్రభు. ఆలస్యమైనతో ఈ విషయం దేవలోకంలోకి సరే 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 నువ్వు వారిని వాటేసుకును పుట్టుక్కునా?
నేను లాగేసుకుందును పాశమును లటుక్కునా. ఈ పుటుక్కులు లటుక్కులు వాడి దగ్గర ఉడకవు ప్రభు. వాడు భూలోకమున దొంగలకు అమ్మ పెనిమిటి. వాడు నిద్రించుతున్న సమయంలోనే వాణ్ణి మనం ఏమార్చవలి. ఓహో, బొబ్బోళ్ళు జబ్బో స్వర్ణ మణిమయ మహిమాన్విత సింహాసనమున ఓ ఒక అల్పమానవుడు పొరుండుటయ్యా. మాకు ఎక్కడో మండుచున్నది చిత్రగుప్త. నా గతాదండములు తమరి కోపమును కాసేపు మడిచిపెట్టండి. మనకు కావాల్సింది యమపాశము. తమరు వెళ్ళి దాన్ని తస్కరించుకురండి. ప్రభు, తమరు వెళ్ళినది రాణివాసమునకు కాదు, పాదరక్షలు విడవండి. నెత్తెన ముసుగు వేయండి. ఇప్పుడు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ నక్కి నక్కి వెళ్ళండి ప్రభు. చిత్రగుప్త, ఆ ముసుగేమిటి చిత్రగుప్త? ఉండవయ్యా, యమధర్మరాజు దొంగతనం చేయడానికి వెళుతున్నారు. యముడు దొంగ అయ్యాడు, దొంగ యముడయ్యాడు. విధి వైపరీత్యం. మరే స్వామి, తమరెప్పుడు వచ్చారు స్వామి? ఇప్పుడే. అంతా చూసారా? హ్మ్. శాంతము తిలకించినారా? ఓహో, స్వామి, తమకి మృష్టాన్న భోజనం. ఇది అన్యాయం. పట్టుకుంది నేను, దొంగవి నువ్వు. నేతగేటి వదులు. ఏయ్, దొంగతనానికి వచ్చి దబాయింపు ఒకటి. అసలు నిన్ను అమ్మయ్యమ్మా, నువ్వు దొంగవే. పరులెవ్వరూ లేరు కదా, మా బంగపాటు గమనించు. నారాయణ నారాయణ. పట్టులారా, మొక్కలో వేసి ఉతకండి ఈ దొంగని. ఏయ్ పంగోళ జంబ, బంధించండి ఈ నరుణ్ణి. నారాయణ, పాపం ఎవరాజ్ఞ పాటించాలో వారికి అర్థం కావాలి కదా. ఈ సమస్య పరిష్కారం కావాలంటే మనం మహావిష్ణు దగ్గరికి వెళ్ళడం మంచిది. మీరుండండి స్వామి, ఇప్పటికే పరువు పోయి పంచ జారుతున్నది. మళ్ళీ దేవతల దగ్గర పంచాయతీ పెడితే గానీ తమరు కడుపు నిండదా? పోనీ ఇద్దరి మధ్య పోటీ పెట్టి గెలిచిన వారికి పట్టం కట్టడం భావ్యమేమో. యమహో యమ, మేము సిద్ధమే. చాలండి. మేము తొడగొడితే రికార్డులు, మేసం తిప్పితే రివార్డులు. ఈ మొక్క తెలుగు గడ్డ మీద ఏ బిడ్డనడిగినా చెబుతాడు. అది తెలుసుకొని కాలు దువ్వటం బెటర్. అయినా నువ్వేంటయ్యా చిడత రూపుకుంటూ మా ఇద్దరిని చెత్త కొట్టుకోమంటున్నావు? పెద్దంటూ మన గొడవలు వద్దులే గాని ఎలక్షన్ ఏంటి? ఎలక్షన్ అది ఏమి? ఎన్నికలు. మా భూలోకంలో నాయకుల్ని అలాగే ఎన్నుకుంటారు. ప్రభు, ఇతడంతయు మనవారే. వాడు గెలుచుట అసాధ్యము. ఒప్పుకురు. అటులనే